ఏంటి ఓ పని అయిపోతుంది కాబట్టి. ఫోన్ అలవాటు చేసేది ఎవరు? నాన్న అమ్మ. వద్దనేది ఎవరు? అమ్మ నాన్న. దాంతో ఎన్ని రకాల సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి మీకు అర్థం కాదు, ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయి మీకు అర్థం కాదు. అది కావాలండి. ఈ శతాబ్దంలో కనుగొన్న అత్యద్భుతమైన సాధనం పేరే మొబైల్. ఈ శతాబ్దంలో బెస్ట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్వెంటెడ్ బై ది సైంటిస్ట్ ఆర్ టాప్ మోస్ట్ పీపుల్ ఆర్ ది మొబైల్ ఫోన్ అని మనం వాడుకోవాలి. లేకుంటే మనం వాడుకుంటుంది, మనం వాడుకోకుంటే మనం వాడుకుంటుంది. అది ఎలా వాడుకోవాలో తెలియకుండా ఇలా చేస్తుంది. అది రేడియేషన్తో పనిచేస్తూ ఉంటుంది. ఆ రేడియేషన్ సిగ్నల్స్ వస్తూ ఉంటుంది. పేరెంట్స్ అందరూ ఒకసారి అడుగుతున్నాను, ఇక్కడ మొబైల్ పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం అండి? గట్టిగా చెప్పాలి. ఇక్కడ పెట్టుకుంటే ఎక్కడ ప్రాబ్లం సార్? మీకే తెలుసు. వాళ్ళకి చేతికి పెట్టుకోరు, మొబైల్ పెట్టుకో. ఎంతవరకు అంటే ఆ రోజు ఆ బస్సులో అక్కడి నుంచి విజయవాడ వరకు నాకు టైం పాస్ అయిపోయింది. ఆయన అడుగుతా ఉండి నేను చెప్తా ఉన్నాను, నాకు ఎప్పుడు ఎవరు బస్సులో ఎవరు కావాలి నాకు. సో నేను నాకు జరిగిన అనుభవం మీకు చెప్తున్నాను. మొబైల్ అలవాటు చేసేది వీళ్ళే. కాకుండా ఏమంటే తెలుసు సార్, మా ఇంట్లో మా మామయ్య ఉన్నాడు సార్, మా మామయ్యకి ఏం పని లేదు సార్, పిల్లలతో ఆడుకోవడానికి మొబైల్ ముంగడ పెడతారు సార్. తప్పు. తాతతో సరిగ్గా ఆడుకుంటే ఇవన్నీ ప్రాబ్లమే ఉండదు. తాత కన్నా పెద్ద మొబైల్ ఈ ప్రపంచంలో ఏం లేదు. నాన్నమ్మ కంటే పెద్ద మొబైల్ ఈ ప్రపంచంలో ఏం లేదు. అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యతో ఆడుకుంటే ఈ ప్రపంచంలో వాళ్ళతో ఎవరితో పని లేదు. మీరు ఆడుకోనియరే మామయ్య ఆగు, మావాడు చదువుకుంటాడు, టీవీ పెట్టకు. నేను చెంగిచెర్ల సంగతి మాట్లాడతలేను, ఏదో వేరే ఊరి సంగతి మాట్లాడుతున్నా. నేను చెప్పేది రైట్ అయితే సరే గట్టిగా చప్పట్లు కొట్టుకోండి. ఇదేంటి మోస్ట్ ఇంపార్టెంట్. ఇక ఈ 0 to 5 క్వశ్చన్ కంప్లీట్ చేస్తాం. పిల్లల్ని పెంచాలి, భయంతో పెంచకూడదు, ప్రేమతో పెంచాలి, కేర్తో పెంచాలి, మంచి పౌష్టిక ఆహారం ఇవ్వాలి. ఇవన్నీ చేయడం వల్ల చాలా బాగుంటుంది. ఇక రెండో వయసు గురించి కొద్దిసేపు చెప్తానండి. చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా ఆలోచించండి. 6, 7, 8, 9, 10, 11, 12 ఈ వయసులో పిల్లలు చాలా షార్ప్గా ఉంటారండి. చాలా అద్భుతంగా ఆలోచిస్తూ ఉంటారు. మెమరీ పవర్ అద్భుతంగా ఉంటుంది. వాళ్ళు వేద పాఠశాలలో చేర్పించినా ఏదైనా మదర్సాలో చేర్పించినా దట్ ఈస్ రైట్ ఏజ్. ఆ టైంలో వాళ్ళ రిక్రూట్మెంట్ ఉన్న తర్వాత ఉండదు. అంటే అద్భుతమైన మెమరీ ఉంటుంది. ఆ మెమరీ మనం ఏమి ఇవ్వకుంటే, ఇంట్లో ఏం చెప్పకుంటే వాడు సినిమా పాటలు నేర్చుకుంటాడండి. సూపర్గా నేర్చుకుంటాడు పాటలు. ఒక్క పాటలు ఒక చరణం కాదు కదా, పదం కూడా డిఫరెన్స్ ఉండదు. కారణం ఏంటంటే మెమరీ ఉంది కదా, మనమేం పని చెప్పట్లేదు కదా, ఆ పని నేర్చుకుంటూ ఉంటాడు. ఈ వయసులో ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. 7 ఏళ్ళ పేరు అదేంటి నాన్న, ఇదేంటి నాన్న, అదే ఊరుకోరా అంటాడు. మనం అట్టడిగా వాళ్ళకు ప్రశ్నలు అడిగితే ఓపిక చెప్పాలి. ఎంతమంది ఇళ్లలో మీ ఇళ్లలో ఒక వరల్డ్ మ్యాప్ ఉందో చేయబట్టండి రెస్పెక్టెడ్ పేరెంట్స్. వరల్డ్ మ్యాప్, నాట్ గ్లోబ్, వరల్డ్ మ్యాప్. దయచేసి మీ ఇంట్లో వరల్డ్ మ్యాప్ పెట్టండి. ఒక సైకాలజిస్ట్గా చెప్తున్నాను, మీ పిల్లలు కనిపించే అంతస్తుగా. నేను స్టేషనరీ షాప్కి మీ ఏజెంట్ కాదమ్మా, దయచేసి. ఓకే, పెద్ద వరల్డ్ మ్యాప్ పెట్టుకోండి, అది చూపించండి. ఇది నానా ప్రపంచం, దిస్ ఈజ్ వాట్. ప్రతిరోజు అబ్జర్వ్ చేస్తుంటే స్ట్రెస్ రిలీవ్ అవుతుంది. నెంబర్ 1, ఎన్నో విషయాలు తెలుస్తూ ఉంటుంది. నేనున్నది ఇంత పెద్ద ప్రపంచంలో, ఇంత పెద్ద భారతదేశంలో, ఇంత పెద్ద తెలంగాణలో, ఇంత పెద్ద హైదరాబాద్లో, ఇంత పెద్ద బోడుప్పల దగ్గర ఉన్న చెల్లు గింత ఉన్నా అని అర్థమవుతుంది. వాళ్ళ చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. ఈ 6, 7, 8, 9, 10, 11, 12 ఏళ్ళ వయసులో పెంచాల్సింది ఇంకోటి. ఆటలాడించాలి, పాటలు పాడించాలి, మ్యూజిక్ నేర్పించాలి, కింద పడాలి, మోకాలు చిప్పలు కొట్టుకోవాలి, సైకిల్ దొక్కాలి, కాంచి కొట్టాలి, కింద పడాలి. అదే ఉండదు. అంత బాగా ఎంత అద్భుతంగా పెంచుతారంటే, అలాగే బ్రాయిలర్ కోడిలాగా. బ్రాయిలర్ కోడి అర్థమైంది అనుకుంటా. కోళ్ళ ఫామ్లో కోడి ఉంటుంది అనుకో, ఆ కోడిని తీసి కింద పెడితే 2 అడుగులు నడవదు. అదే మన ఊరు కోడి. నేను ఊరోని కాబట్టి చెప్తున్నా, మన ఊరు కోడి 4 కలిసి పట్టుకున్న దొరకదు. మన పిల్లల్ని ఊర కోడిలాగా పెంచాలి కానీ బ్రాయిలర్ కోడిలాగా పెంచకూడదు. ధైర్యంగా పెంచాలి, అద్భుతంగా పెంచాలి. వానికి అన్ని ఏందో చెప్పాలి. అమ్మమ్మ ఏంది చెప్పాలి, నాన్నమ్మ చెప్పాలి, చుట్టాలు చెప్పాలి, బంధువులు చెప్పాలి. పెళ్ళికి పిలుస్తారు మీ చుట్టాలు. మా వాడికి స్కూల్ ఉంటుందండి, ఉంటుంది, అన్నీ ఉంటుంది, బిల్డింగ్ వెళ్ళిపోదు, స్కూల్ ఉంటుందండి. నేను ఓపెన్ చెప్తున్నాను, సార్ ముందు చెప్తున్నాను, సురేష్ సార్ ముందు, సంవత్సరానికి 5 నుంచి 10 పెళ్ళిళ్ళకి తోలుకపోండి, ఏం పడకూడదు స్కూల్.
ఏం పడకూడదు, ఆబ్సెంట్ వేసుకో ఆబ్సెంట్. అరే వాళ్ళకి ఏం తెలియదు. మొన్న ఒక ఆయన అంటుండు, ఆ పిల్లగాడు అడుగుతుండు, అండ్ డాడీ వీడు ఏమవుతాడు, వాడు అన్న కొడుకు అని తెలియదు. అట్లా పెంచుతున్నాడు పిల్లల్ని. చుట్టాలు తెలవాలి, ఎవరు ఎట్లా చుట్టమో తెలియాలి, ఆ చుట్టరికి మెట్లయితే తెలియాలి, వాళ్ళు ఎక్కడి నుంచి అమ్మ సంబంధమా, నాన్న సంబంధమా, తాత సంబంధమా, మేనమామ సంబంధమా, వాళ్ళకి తెలియాలి. ఏమీ తెలియదు. బ్రాయిలర్ కోడి దాన్నే వేసి అన్నీ వేసి అన్నీ మసాలా వేసి అన్నీ వేసి అది ఇంత పోయి కటింగ్ చేస్తారు. అలా పెంచొద్దండి. పెళ్ళిళ్ళకి తీసుకెళ్ళాలి, ఫంక్షన్ తీసుకెళ్ళాలి, బర్త్డే తీసుకెళ్ళాలి. ఇక స్కూల్కి వస్తారు కొంతమంది అమ్మలు, మీరు మంచోళ్ళమ్మా, మీరు మంచోళ్ళు. టీచర్ మా పాపకు 92 వచ్చిన, ఇంకెనిమిది ఏడిపోయినాయి టీచర్ అంట. ఇక బాధపరిచలేక ఇది తీసి పంపించేస్తారు. దయచేసి ఇక్కడ ఉన్న పేరెంట్స్ అడుగుతున్నాను, స్కూల్కి వస్తే మార్కులు అడగకండి. మీ అబ్బాయిలో మీ అమ్మాయిలోని మార్పులు అడగండి. ఎటువంటి మార్పులు వస్తున్నాయి అడగండి, ఏమైతుందో అడగండి, అందరితో ఎలా కలివిడిగా ఉన్నాడో అడగండి, ఆటలు ఆడుతున్నాడో అడగండి. అవ్వడిగాలి మార్కులు. నేను ఏ మార్కులో పాస్ అని నాకు తెలుసు, ఇక్కడ కూర్చున్న వాళ్ళ మార్కులు నాకు తెలుసు. మనం సక్సెస్ అయినా మరి సార్, మనము మీ మార్కులు మీ పిల్లలకు దొరికితే మీ సంగతి బయటపడుతుంది. మార్కులు కాదు బాస్, ఏం కాదు. మార్కులు బాగా వచ్చిన మ్యాక్సిమం 8 అవుతారు, 5 అంటే ఓ షాప్లో పనిచేస్తారు, ఓ కంపెనీలో పనిచేస్తారు అంతే. డోంట్ వరీ దానికోసం. వాళ్ళని ధైర్యంగా పెంచాలి చిన్నప్పటి నుంచే. ఒక ఎగ్జాంపుల్ చెప్తా ఎట్లా పెంచాలో. 6, 7, 8, 9, 10, 11, 12 బాబు ఉంటాడు కదండి, 7 ఏళ్ళ 8 ఏళ్ళ బాబు. వాళ్ళ నాయన మానవేమంటాడు, ఏమవుతారో అంటాడు, నేను డాక్టర్ అవుతా అంటాడు, ఇంకేదో అంటాడు. ఇక అప్పుడు అందుకుంటాడు, నువ్వు డాక్టర్ ఆరా, నీ మొహానికి డాక్టర్ ఆరా, పొద్దుగా లేస్తావురా, ఒకనాడు చదువుతావురా, ఇది చదువుతావురా, టక మొత్తము నెగిటివ్ మాటలు పెడతారు పిల్లలకి. నెగిటివ్ పెడుతున్నారంటే, తండ్రి తల్లి నెగిటివ్ అంటున్నారంటే వాళ్ళకి నెగిటివ్ వస్తుందండి. దిస్ ఇస్ కాల్డ్ లా ఆఫ్ అట్రాక్షన్. వాళ్ళకి అటువంటి చెప్పకూడదు. ఏమవుతానన్నా డాక్టరా, ఓకే, ఏమన్నావు డాక్టర్ అవుతావా, రైట్. అప్పుడు ఏం చేయండి, మీ అబ్బాయిని ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తాను అంతే, ఇంక వేరే చెప్పడం. మీ బాబును మీ స్కూటరో మీ బైకో ఉంది కదా, ఎక్కించుకోండి అనగానే డాక్టర్ అనగానే డైరెక్ట్ ఇక్కడ ఉన్న హాస్పిటల్కో నర్సింగ్ హోమ్కో హాస్పిటల్ తీసుకెళ్ళండి. డాక్టర్ దాన్ని తీసుకెళ్ళి డాక్టర్ దానికి వెళ్ళి ఫస్ట్ కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది కదా, 500, 700, 1000 రూపాయలు ఉంటుంది. మీరేం చేయండి, ఈ డబ్బులు మీ అబ్బాయికి ఇచ్చి మీ అమ్మాయికి ఇచ్చి డబ్బులు కట్టిపోయండి ఆ క్యాష్ కౌంటర్లో. డబ్బులు కట్టిన తర్వాత వస్తుంది, డాక్టర్ దానికి వెళ్ళండి. డాక్టర్ అంటాడు, ఏందండి అంటాడు, నాకేం లేదని చెప్పాలి. మీ అబ్బాయికి వాడు కూడా ఏం లేదు, ఎందుకు వచ్చిందంటారు. సార్ మీరు గొప్ప డాక్టర్ సార్, మీరంటే మా వాడికి ఫ్యాన్, మీరు పెద్ద ఫ్యాన్, మీరు మీ గురించే మాట్లాడుతుంటారు, డాక్టర్ అంటే చాలా ఇష్టం సార్, నేను ఫీజు కట్టినా మీరెట్ట డాక్టర్ అయినా మా వాడికి చెప్పారు సార్, మీరెట్ట డాక్టర్ అయినా కొద్దిగా మా అబ్బాయికి చెప్పండి. రేపటి నుంచి మీరు చదువుకోమని చెప్పక్కర్లేదని చెప్తున్నాను. చదువుకోని ఎంబడి పడక్కర్లేదు. వాడికి ఒక మోడలింగ్ వస్తుంది. ఎస్, ఒక డాక్టర్ని కలవాలంటే 1000 రూపాయలు కట్టాలి, లైన్ నిలబడాలి, 15 నిమిషాలు పెట్టాలి, లోపల ఇంత పెద్ద సీన్ ఉంటుంది, ఇలా ఉంటుంది అని మైండ్లో పడుతుంది. చదువు అని చెప్పక్కర్లేదండి, ఆ మోడలింగ్ పడుతుంది. కలెక్టర్ అనుకోండి, హైదరాబాద్లో లక్కీగా వీ హ్యావ్ మోర్ దెన్ 400 IAS ఆఫీసర్స్. నా స్టూడెంట్సే ఉన్నారు 23 IAS ఆఫీసర్స్. వెళ్ళండి కలెక్టర్ దానికి వెళ్ళండి. ఎవరు కూడా పోతున్నారండి. పోలీస్ ఆఫీసర్ పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళండి, జడ్జి అన్నారు జడ్జికి తీసుకెళ్ళండి. వాళ్ళకి మోడలింగ్ ఉండాలి. మనం ఏమంటాం, చదువు అంతే, కథమైపోయింది. ఇక వాడికి నాయనతోనే మాట్లాడకుండా అనుకుంటాం. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇక 3వది అంటున్నాను, ఈ వయస్సులో పిల్లలకి హీరో ఎవరు తెలుసా? నేను సౌండ్ చేస్తున్నాను. హీరో ఎవరు తెలుసా? ఫస్ట్ వయసులో దేవుళ్ళలాగా, సీఎం లాగా, పిఎం లాగా పెంచమన్నాను. 2వ వయసులో సీఎం పిఎం కాదండి, చాలా కేర్ఫుల్గా వినండి సార్, మిలిటరీ డిసిప్లిన్ లాగా పెంచాలండి. మిలిటరీ డిసిప్లిన్. మనము ఎగ్జాంపుల్ మిలిటరీలో కానీ పోలీసులో కానీ ట్రైనింగ్లో, నేను కూడా ఎన్సీసీలో అండర్ ఆఫీసర్ చేసిన, సి సర్టిఫికేట్ ఇన్ 1979. ఓకే, మాకు ఎలా ఉండేది తెలుసా?